ఈ మూడింటిని తప్పకుండా ఆధ్యాత్మిక జిజ్ఞాసులు అభ్యసించాలి, అధ్యయనం చేయాలి అని చెప్పారు. మనకి ఉపనిషత్తులు అనేది వేదాంతము అంటే వేదంలో ఉన్నటువంటి కర్మకాండకు పైన ఉండే జ్ఞానాన్ని బోధించేటువంటి భాగం. ఆ వేదాల యొక్క ఉపనిషత్తుల యొక్క సారంగా గీత అందరికీ అర్థమయ్యే విధంగా శ్రీకృష్ణుడి యొక్క థాట్స్, వేదవ్యాసుడి యొక్క వర్డింగ్, దాంట్లో గీతలో ఉన్నటువంటి సంస్కృతం అతి సులభతరమైనటువంటి సంస్కృతం ఉపయోగించారు. వేదవ్యాసుడి యొక్క రచన వైదుష్యము, శ్రీకృష్ణుడి యొక్క ఆలోచన తాత్విక చింతన, ఈ రెండిటికి కలిపి మనం గీత అని చెప్పుకుంటాం, భగవద్గీత. అయితే ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, పవిత్రంగా భావించేటువంటి సాహిత్యం ఎంతో ఉంది. కానీ మన ఈ సనాతన కర్మభూమిలో మన వాళ్ళు, మన ఆధ్యాత్మిక సాధకుల ఋషులు చెప్పేదంటే ఇది ఒక్కటి మాత్రమే భగవానుని ముఖత నిలబడింది. దానికి కారణం ఏంటంటే మనం ఇందాక చదువుతున్న శ్లోకంలో కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఈ జగత్తుకి గురువు. అయితే ఎవరెవరినైనా జగద్గురువు అనుకోవచ్చు. ప్రతి మతం వాళ్ళు, ప్రతి ఈవెన్ విత్ ఇన్ ద హిందూయిజం కూడా రకరకాల సంప్రదాయంలో మా గురువు. ఎంత గొప్ప థాట్ఫుల్ పర్సన్ అయినా మన జీవితంలో ఉండే ముఖ్యమైన సంఘటనల మీద మనకు అధికారం లేదు. నిజం, మీరు ఇప్పుడే ఆలోచించుకోండి. మన పుట్టుక మీద మనకు అధికారం లేదు. మన స్కిన్ కలర్ ని మనం చూస్ చేసుకోలేము, మన హైట్ ని మనం చేసుకోలేము, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని మనం చూస్ చేసుకోలేము, మన కులాన్ని, మన ప్రాంతాన్ని మనం చూస్ చేసుకోలేము. మన పుట్టుకతోని ఎన్నో మనకు జెనెటికల్ గా రోగాలు ట్రాన్స్మిట్ అవుతున్నాయి, మెరిట్స్ ట్రాన్స్మిట్ అవుతున్నాయి, డిమెరిట్స్ ట్రాన్స్మిట్ అవుతున్నాయి, బాడీ స్ట్రక్చర్ ట్రాన్స్మిట్ అవుతుంది. దేని మీద అధికారం ఉంది? ఇక తర్వాత చూస్తే ఎన్నో వైటల్, ఎన్నో ముఖ్యమైన మలుపులు దగ్గర మన ఏదైతే మన లాజిక్ ఫెయిల్ అవుతాం. అంటే ఒక కంప్లీట్ గా ఉన్నటువంటి ఒక విశ్వచేతనం మనం నడిపిస్తుంది అనేది మనం బాగా డెప్త్గా ఆలోచించినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కర్మ అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ ఇంకో శ్లోకం చూద్దాం, దీనికి ఆపోజిట్ గా ఉంటుంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఇక్కడ ఏంటంటే అంతటా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మన గాల్లో కర్మని చెప్పింది, మనం ఇక్కడ ఏం చెప్తాం? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టాలి. మామూలు సామెతలో ఇది చెప్పేశాడు. అంటే ఏది జరగాలన్నా నీకు తెలియకుండా ఒక శక్తి నేను నియంత్రిస్తోంది. అది తెలుసుకోవడానికి మనిషికి 40 నుంచి 50 ఏళ్ళ జీవితానుభవం అవసరమవుతుంది. పిల్లలు ఎందుకు ఒప్పుకోరు అంటే వాళ్ళ జీవితానుభవం ఉండదు. ఒక 50 ఏళ్ళ 5 దశాబ్దాల జీవితానుభవం తర్వాత అది కూడా లోతైన ఆలోచన పనిచేసినప్పుడు మన జీవితంలో జరిగిన సంఘటనల్ని విశ్లేషించేటువంటి వివేచన మనలో ఉన్నప్పుడు, అదేదో పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, మనలో మనకే. ఇప్పుడు ఆ వైఫ్ కి హస్బెండ్ జీవితం ఎవరిది వాళ్ళు వ్యక్తిగతం. మన ఇంట్లో నలుగురం ఉంటున్నా హస్బెండ్ జీవితం హస్బెండే, వైఫ్ జీవితం వైఫ్ జీవితం వేరు. ఎందుకంటే జీవితం అనేటువంటి ఆ జీవిత దృక్కోణాన్ని ఎవరి దృష్టిలో వాళ్ళు అనుభవిస్తారు. ఒకే పూల మొక్కను చూస్తున్నప్పుడు ఒకడు వ్యాపారాన్ని చూస్తాడు పువ్వులో, ఒకడు సౌందర్యాన్ని చూస్తాడు, ఒకడు భక్తిని చూస్తాడు, దాన్ని తీసుకెళ్లి దేవుడి దగ్గర అర్పిస్తాననుకుంటాడు. ఒకడు ఈ పువ్వుల్ని ఇంకా పండిస్తే ట్రేడింగ్ చేస్తే నాకు డబ్బు వస్తుంది అనుకుంటాడు. ఒకటి దాన్ని జంధ్యాల బాబే శాస్త్రానికి పుష్ప విలాపం రాసిన దాన్ని తెంపకూడదు, అది అక్కడే ఉండాలి, అది పువ్వుగాలు భగవంతుడు నవ్వు, నేను అలా చూస్తూ ఆనందిస్తానంటాడు. అంటే మన జీవితం పట్ల కూడా ఎవరి దృక్పథం వాళ్ళది. ఒకే దృక్పథం ఉండడానికి లేదు. సృష్టి అట్లా నిర్మించబడలేదు. ఎందుకు నిర్మించబడలేదంటే ఎంత పెద్ద ఉపన్యాసకులు వచ్చి ఇలాగే ఆలోచించడాన్ని ఎవరు ఆలోచించరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాన్ని ఇంతమంది ఎన్నో రకాలుగా చూస్తున్నారు. నీకు లింగ పూజలు సేతం అంటే గంగ ఒడ్డునున్న కప్పసేప ఎంగిలంటున్నది లింగ. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టిగా పూసేలవంటే కొమ్మకు కోటి తుమ్మెదలు ఎంగిలంటున్నాయి. ఎన్ని ఉపనిషత్తుల్ని ఒక చిన్న పాటలో పెట్టాడు. అయితే సాధన, మన సమయం అయిపోతుంది, 3 శ్లోకాలు చెప్పాను. అయితే సాధన అనేది చాలా మంది అనుకున్నట్టుగా సామూహికంగా సత్సంగం ఎందుకు పెట్టాడంటే ఇన్స్పిరేషన్ కోసం, మోటివేషన్ కోసం. సాధన ఎప్పుడు జరిగేది ఏకాంతంగా, మన థాట్స్ లోపలే జరుగుతుంది. మన గుండెలోనే భగవంతుడి గుడి కడతాము, గుండెలోనే అర్థం చేసుకుంటాము. ఎప్పుడు కూడా శబ్దం అంటే వర్డ్, శబ్దం నుంచి అర్థంలోకి, అర్థంలోంచి భావనలోకి, అక్కడ అర్థం ఈ పదానికి అర్థం ఏంటి తెలుసుకున్నాం.
అర్థం ఎలా ఒక పదాన్ని సృష్టి జరిగినప్పుడు ఒక అర్థం వెనుక ఐడియా ఉంటుంది, భావన, ఒక ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇటు రా అనే మాటను సృష్టించినప్పుడు రాకి నువ్వు రావాలని అర్థం ఉంది. అలాగే వాడు వస్తున్నాడనే మూమెంట్ ఎట్లా వస్తుంది, వాడిలో ఒక ఎమోషన్ వస్తుంది. నువ్వు రానగానే వాడు లేస్తున్నాడు. ఆమె స్వామిత్వం, నేనే కర్తను అనుకుని దాన్ని మిస్హ్యాండిల్ చేయడం లేదు. అలా చేస్తూ అలాగే నీ పల్లి దాటిన తర్వాత ఒక దేవుడు అనే కాన్సెప్ట్ ఉంది. అది నీ ఇష్టం. ఇమాజిన్ గాడ్ ద వే యూ వాంట్. ఏ పేరుతోన్నా పెట్టుకుంటే ఒక గాడ్. నువ్వు ఎవరి గాడ్ని ఎవరు ప్రూవ్ చేయలేడు. నా దేవుడిని నువ్వు ప్రూవ్ చేయలేవు, నీ దేవుడిని నేను ప్రూవ్. దేవుడు అనేది అబ్స్ట్రాక్ట్ కాన్సెప్టే కావచ్చు, కానీ దాని వెనుక ఎంతో రిలీఫ్ ఉంది. సర్వే సర్వత్రా వ్యాపించినటువంటి యూనివర్స్ కి అనంత అచ్యుత, అనంత అంటే అంతము లేనిది, అచ్యుత అంటే చ్యుతము లేనిది, ఎండ్ లేనిది. ఆ ఎండ్లెస్ రియాలిటీని నీ దగ్గరికి ఆ ఇమేజ్ ద్వారా వస్తుంది. ఓ శివుడు అనుకున్నాం, ఓ సాయిబాబా అనుకున్నాం, ఓ పరమాచారి అనుకున్నాం, ఓ సంతోష్ మాత అనుకున్నాం, అమ్మవారు అనుకున్నాం, శ్రీమన్నారాయణుడు అనుకున్నాం, ఏదన్నా అనుకో, పేరేదన్నా పెట్టు. ఆ యూనివర్స్ లో ఉన్నటువంటి అనంతత్వాన్ని నీలోకి ఈ ఇమేజ్ నీలోకి తీసుకొస్తుంది. కాబట్టి డెఫినెట్ గా నీకు అది దేవుడు. నాకు కాకపోవచ్చు, నాకు వేరే కావచ్చు. కాబట్టి ఆ భావనకి సరెండర్ అవ్వం. శరణాగతి యొక్క కాన్సెప్ట్ అదే. ఒక స్థాయి తర్వాత దాసోహం అంతే, ఒప్పుకోవాలి. మనం ఇంట్లో దాసోహం అనట్లా, నెక్స్ట్ జనరేషన్ కి దాసోహం అంటున్నాం కదా, అక్కడే అద్వైతంగా అనిపిస్తుంది. నువ్వు చెప్పింది ఏమంటే ఇది ఇర్రెలవెంట్.